జర్మనీలో నేనుండే అపార్ట్మెంట్లో ఉన్న నేబర్స్ ఎవరో కూడా నాకు తెలీదు, వాళ్ళ పేర్లు తెలీదు. కానీ నేను బయట లిఫ్ట్లో కనిపించినప్పుడు మాత్రం హలో గుటెన్ టాగ్ అని పలకరిస్తారు. ఇది కల్చరల్ షాక్ కాకపోతే మరి ఇంకా దేన్ని అంటారు? నేను జర్మనీ వచ్చినప్పుడు చాలా హిలారియస్ అండ్ స్ట్రేంజ్ కల్చరల్ షాక్స్ని ఫేస్ చేశాను. అండ్ ఐ ప్రామిస్, ఇండియా నుండి వచ్చిన వాళ్ళు, జర్మనీలో ఉంటున్న వాళ్ళు డెఫినెట్గా మీరు రిలేట్ అవుతారు. ఈ కల్చరల్ షాక్స్ అందరూ డెఫినెట్గా ఫేస్ చేసే ఉంటారు. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. మీరు జర్మన్స్ గురించి, జర్మనీ గురించి చాలా విషయాలు ఈ వీడియోలో తెలుసుకుంటారు. మీకు జర్మనీ రావాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో మై లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రావెలిస్టా. నేను మీ కార్తిక. అందరూ ఎలా ఉన్నారు? మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే, నా పేరు కార్తిక. నేను ఒక వరల్డ్ ట్రావెలర్ని. ఇప్పటి వరకు 35+ కంట్రీస్ ట్రావెల్ చేస్తున్నాను. నేను జర్మనీలో ఉంటాను. ఈ ఛానల్లో మీరు జర్మనీ రిలేటెడ్ చాలా ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అండ్ ఆల్సో కొన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ మీరు చూస్తారు. మీరు ఒక్కసారి నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. నచ్చితే కనుక ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో మీకు ఈ వీడియో టాపిక్ అర్థమైంది కదా? జర్మనీలో నేను ఫేస్ చేసినటువంటి కల్చరల్ షాక్స్ని నేను మీకు నా పర్సనల్ అబ్జర్వేషన్ అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు వీడియోలో షేర్ చేసుకుంటాను. చాలా రిలేటబుల్గా ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడున్న సైలెన్స్ కల్చర్. పీపుల్ అసలు మిమ్మల్ని డిస్టర్బే చేయరు. ఇండియాలో ఇంటి నుంచి బయటికి వెళ్తే పక్కింటి ఆంటీలు అంతా ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. సో ఏదో ఒకటి పలకరిస్తారు అండ్ ఏదో ఒకటి మాట్లాడాలని చూస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. నైబర్స్ అసలు కనీసం నాకైతే 6 నెలలు అయినా కూడా మా నైబర్ ఎవరో కూడా నాకు తెలియదు అనమాట. అలా ఉంటుంది ఇక్కడ. కంప్లీట్లీ జీరో స్మాల్ టాక్. మిమ్మల్ని ఎవరు జడ్జి చేయరు. మీరు ఏం చేస్తున్నారు, ఏం బట్టలు వేసుకుంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏమీ పట్టించుకోరు అనమాట. సో ఇది చాలా పెద్ద కల్చరల్ షాక్ నాకు. అంటే అసలు నైబర్స్ కూడా ఎవరో తెలియదు అనమాట. అంటే నీ పక్కన ఉండే వాళ్ళు కూడా ఎవరు ఉంటున్నారు ఏంటో కూడా పట్టనట్టు ఉంటారు. సో ఇది ఒక రకంగా కొంచెం మనకి లోన్లీగా అనిపిస్తుంది, కానీ ఇట్స్ యాక్చువల్లీ ఇక్కడున్న కల్చర్. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దాట్. సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అన్నీ కూడాను ఇక్కడ ఒక కల్చర్ లాగా చూడొచ్చు మనం. అంటే ఇక్కడ ఉన్న పీపుల్ యొక్క మైండ్ సెట్ లాగా కూడా చూడొచ్చు. సో ఇట్స్ లైక్ కంప్లీట్లీ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్ అండ్ మనం వాటికి తగ్గట్టు మారాలి. సో ఇవి తెలుసుకోవడం వల్ల మీకు చాలా హెల్ప్ అవుతుంది. లెట్స్ గో టు ద నెంబర్ 2. సండే ఈజ్ అ సైలెన్స్ డే. ఇండియాలో సండే అంటే పెద్ద పెద్ద మ్యూజిక్, పార్టీస్, లిటరలీ షాపింగ్, మూవీస్ అండ్ ఈవెన్ ఇంట్లో మిక్సీ, గ్రైండర్ సౌండ్స్, ఇంకా మనం ఏమైనా వర్క్స్ ఉంటే కూడా చేసేసుకోవచ్చు ఇంట్లో. అలా చాలా సౌండ్స్ చేస్తూ ఉంటాం కదా సండే రోజు. అంటే ఎవరికి పట్టింపు కూడా ఉండదు సండే రోజు మనం ఏం చేసినా. అదొక రూల్ ఏమీ కాదు, కానీ ఇక్కడ ఒక పెద్ద రూల్ ఉంది. ఏంటంటే సండే ఈజ్ అ సైలెన్స్ డే. ఇంట్లో కనీసం వాక్యూమ్ కూడా చేయకూడదు. అంటే మీరు నమ్ముతారా? నో వాక్యూమింగ్ ఆన్ సండే, నో లౌడ్ మ్యూజిక్. అసలు ఇంట్లో ఉన్నామంటే ఉన్నాం, లేదంటే లేదు అన్నట్లు మాత్రమే ఉండాలన్నమాట ఇంట్లో. ఒకసారి ఏమైందంటే, నేను సండే రోజు ఒక ప్లేట్, అది కూడా స్టీల్ ప్లేట్, నేను సర్దుతున్నప్పుడు పైనుంచి ఇలా కింద పడింది. ప్లేట్ అంటే ఎంత సౌండ్ వస్తుందో తెలుసు కదా మీకు, అది కూడా స్టీల్ ప్లేట్. అసలు నాకు చాలా భయం వేసింది ఆ సౌండ్కి. అంటే పక్కింట్లో వాళ్ళు లేకపోతే కిందింట్లో వాళ్ళు వచ్చి ఏంటి ఆ సౌండ్స్ అని చెప్పి కంప్లైంట్ ఇస్తారేమోనని. నిజంగా కంప్లైంట్ ఇస్తారు తెలుసా. లైక్ ఇక్కడ సండే రోజు వాక్యూమింగ్ చేసినా కానీ మీకు తెలుసా అసలు గ్లాస్కి సపరేట్ గార్బేజ్ అనేది ఉంటుంది. అందులో సండే రోజు గ్లాస్ వేయకూడదు ఆ బిన్లో. అంటే జస్ట్ ఇమాజిన్, ఎందుకంటే సౌండ్ వస్తుంది అని. అంత పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది సండే రోజు. సో ఇది చాలా పెద్ద కల్చరల్ షాక్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. నెంబర్ 3, అపాయింట్మెంట్ కల్చర్. ఇండియాలో మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే డైరెక్ట్గా వెళ్ళిపోతాం. జనరల్ ఫిజిషియనే కాదు, ఏ స్పెషలిస్ట్ అయినా సరే డైరెక్ట్గా వాకిన్ లాగా వెళ్ళిపోతాం. ఏముంది కూర్చోండి అంటారు, తర్వాత మనల్ని చూస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. డాక్టర్ అపాయింట్మెంట్ కంపల్సరీ తీసుకోవాల్సిందే. డాక్టర్ దగ్గరికే కాదు, ఈవెన్ హెయిర్ కట్కైనా సరే అపాయింట్మెంట్, ఐబ్రోస్కైనా సరే. జస్ట్ ఇమాజిన్, ఎవ్రీథింగ్, ప్రతి దానికి ఇక్కడ అపాయింట్మెంట్ కంపల్సరీ. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎవరిని కలవాలన్నా, ఏదైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఒకసారి నేను వచ్చిన కొత్తలో నాకు జలుబు చేసి డాక్టర్ అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేస్తే అపాయింట్మెంట్స్ లేవంట. సో నెక్స్ట్ థర్స్డేకి ఇచ్చారు. అప్పటికి జలుబు ఉంటుందా? ఉండదు కదా. సో వేస్ట్ అలాంటి అపాయింట్మెంట్స్. సో ఇక్కడికి వచ్చాక ఈ అపాయింట్మెంట్ కల్చర్ అనేది డెఫినెట్గా ఉంటుంది. మీరు ప్రిపేర్ అయ్యారండి. చాలా పెద్ద తలకాయ నొప్పబ్బా, కానీ తప్పదు.
ఇండియాలో బజ్జీలు తినాలనిపిస్తుందని చెప్పి బజ్జీల బండి వాడి దగ్గరికి వెళ్ళి క్యాష్ లేకపోయినా కానీ యూపీఐ ట్రాన్సాక్షన్ అంటే ఒక ఫోన్ తీసుకొని వెళ్ళి మనం బజ్జీలు తెచ్చుకుంటాం. కానీ జర్మనీలో అలా కాదు. మీకు తెలుసా ఇక్కడ ఇంత పెద్ద డెవలప్డ్ కంట్రీ అయినా కానీ వీళ్ళు ఇంకా క్యాష్లెస్ అవ్వలేదు అని. ఎస్, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కల్చరల్ షాక్స్. ఇక్కడ క్యాష్ అనేది కంపల్సరీగా క్యారీ చేయాల్సి ఉంటుంది. చాలా సూపర్ మార్కెట్స్లో, రెస్టారెంట్స్లో, బయట షాప్స్లో క్యాషే యాక్సెప్ట్ చేస్తారు. కార్డ్ అనేది యాక్సెప్ట్ చెయ్యరు. ఓన్లీ కొన్ని వాటిలో మాత్రమే కార్డు ఉంటుంది. అది కూడా ఒక లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ చేస్తేనే మీకు కార్డు ఉంటుంది. అంటే నేను వెళ్ళే ఇండియన్ స్టోర్స్లో అవ్వచ్చు, కొన్ని ఇండియన్ రెస్టారెంట్స్లో అవ్వచ్చు, కంపల్సరీ 10 యూరోసో 20 యూరోసో ఉంటే కానీ కార్డ్ యాక్సెప్ట్ చేయరు అనమాట. సో వాటికంటే తక్కువ ఉంటే కంపల్సరీ క్యాష్ పే చేయాల్సి ఉంటుంది. నేను ఒకసారి ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొని కార్డ్ ఇచ్చాను అనమాట. వాళ్ళు స్ట్రైట్గా నోర్ బార్గెల్డ్ అన్నారు. అంటే ఓన్లీ క్యాష్ అనమాట. సో ఇంక నేనేం చేయను, నా చేతిలో క్యాష్ లేదు. సో కామ్గా వచ్చేసారనమాట ఐస్ క్రీమ్ తినకుండా. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు మాత్రం జర్మనీ వస్తే కంపల్సరీ క్యాష్ అనేది క్యారీ చేయండి. అండ్ ఇలాంటి కల్చరల్ షాక్స్ ఇంకా చాలా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఈ వీడియోని. నౌ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, రూల్ బుక్ నేషన్. ఇక్కడ ప్రతి దానికి రూల్స్ ఉంటుంది అండ్ ఆ రూల్స్ని కంపల్సరీగా ఫాలో అవ్వాలన్నమాట. ఇండియాలో ఏముంది, ఏదైనా రూల్ ఉంటే మనం అలా బ్రేక్ చేసేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ అలా కాదు, కంపల్సరీగా ప్రతి రూల్ పాటించాలి. ట్రాఫిక్, రీసైక్లింగ్, పార్కింగ్, ఇలా ప్రతి దానికి రూల్స్ ఉంటాయి. ఇంకా రీసైక్లింగ్ గురించి చెప్పాలంటే డస్ట్బిన్స్ 4 రకాలు ఉంటాయి. ప్రతి ఒక్క డస్ట్బిన్లో ఏ చెత్త వేయాలి అనేది మనమే సెగ్రిగేట్ చేసి ఆ డస్ట్బిన్లో ఆ చెత్త వేయాలన్నమాట. సో అవి ఎటువంటిగా మనం తప్పుగా వేసినా కానీ మనకి భారీ ఫైన్స్ పడతాయి. సో ఇలాగ ప్రతి దానికి రూల్స్ ఉంటాయి. సో ఇట్స్ యాక్చువల్లీ ఆ రూల్స్ కంట్రీ. సో ఈ రూల్స్ అనేవి కంపల్సరీ పాటించాలి. కొన్ని రూల్స్ తెలుసుకుని నాకైతే చాలా ఓ మై గుడ్నెస్, ఇలాంటి రూల్స్ కూడా ఉంటాయా అనిపిస్తుంది. సో కానీ తప్పదు, ఇవన్నీ తెలుసుకోవాలి అండ్ పాటించాలి. మూవింగ్ టు ద నెక్స్ట్, నెంబర్ 6, డైరెక్ట్ కమ్యూనికేషన్, నో షుగర్ కోటింగ్. ఇండియాలో మనం ఏదైనా చెప్పాలి అంటే ఏమంటాము, బాగుంది బాగోలేదు అన్న దాంతో పాటు బాగానే ఉంది అని అంటాం కదా. సో అట్లాంటివి ఇక్కడ ఉండవు అనమాట. ఎదర్ బాగుంది లేకపోతే బాగలేదు, ఎస్ ఆర్ నో, గుడ్ ఆర్ బ్యాడ్, మధ్యలో ఇంకా ఏమీ ఉండవు అనమాట. సో చాలా డైరెక్ట్ కమ్యూనికేషన్ చేయాలి. మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నారు కానీ మీ జర్మన్ ఫ్రెండ్ కనుక అక్కడికి రావద్దు అనుకుంటే మీరు వస్తారా అని అడుగుతారు. అడిగితే డైరెక్ట్గా వాళ్ళు మా మీద లేదు నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది, నాకు రావడం కుదరదు అనేస్తారు. మీకు ఎలా అనిపిస్తుంది అప్పుడు? తప్పదు. ఏంటంటే వీళ్ళు ఇక్కడ డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది. సో అది మనం అలవాటు చేసుకోవాలన్నమాట. ఈ కల్చరల్ షాక్కి ప్రిపేర్డ్గా ఉండాలి. మొహం మీదే చెప్పేస్తారు ఇది బాగలేదు అని చెప్పేసి, దిస్ డజంట్ లుక్స్ గుడ్, అంతే. సో అక్కడికి వస్తావా అంటే నేను రాలేను, అంతే, అలా చెప్పేస్తారు. కానీ మనం మాత్రం ఇప్పుడు మనం ఏమంటాము, ముక్కు ఎక్కడ ఉందంటే ఇలా చూపించాం కదా, ఇలా చూపిస్తాం. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళకూడదు అనుకుంటే ఏమంటాము, చూస్తాను, తెలీదు, కుదురుతుందేమో చెప్తాను. ఇట్లాంటివి ఇక్కడ అస్సలు వర్కౌట్ అవ్వవన్నమాట. సో ఏదైనా డైరెక్ట్గా చెప్పాలి, వస్తారా రారా. సో ఇది ఒక మంచి కల్చరల్ షాక్. డెఫినెట్గా డైరెక్ట్ కమ్యూనికేషన్ చాలా మంచిది. ఎందుకు అవన్నీ డొంక తిరుగుడు మాట్లాంటారు కదా, సో అట్లాంటివి ఏమీ ఇక్కడ ఉండవు. సో ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఓకే, మరి నెక్స్ట్ ఏంటో తెలుసుకుందామా. నెంబర్ 7, క్యూ కల్చర్. ఇక్కడ క్యూ లైన్స్ని ఎంతలా పాటిస్తారు అంటే మనం జామెట్రీ లైన్ స్కేల్ పెట్టి గీసినా కూడా అంత స్ట్రైట్ ఉండదన్నమాట. కానీ వీళ్ళు మాత్రం అంత స్ట్రైట్గా నుంచుంటారు. ఎవరైనా మధ్యలో వెళ్ళి దూరారనుకోండి ఇంకంతే, మొత్తం అందరూ ఇలా లుక్ ఇస్తారనమాట. సో ఇది మాత్రం వీళ్ళు ఒక రూల్ లాగా చూస్తారు. సో క్యూ కల్చర్ ఎక్కడికి వెళ్ళినా సరే అంత చక్కగా క్యూలో నుంచుంటారు అండ్ మనం కూడా పాటించాలి. కానీ ఇండియాలో ఏముంది మీకు తెలుసు కదా, క్యూ అంటే అటుపక్క నుంచి ఒకళ్ళు దూరతారు, ఇటుపక్క నుంచి ఒకళ్ళు దూరతారు. అసలు క్యూ లైన్ లాగానే ఉండదు, గుంపుగా వెళ్ళిపోతారు. అలా ఇక్కడ కుదరదనమాట. నేను ఒకసారి ఏదో టికెట్స్ కోసం అని చెప్పి క్యూ లైన్లో నుంచుంటే ఎవరో వచ్చి మధ్యలో దూరడానికి ట్రై చేస్తే అసలు సింపుల్గా అక్కడ ఉన్న లేడీ అయితే ఏమన్నారంటే, ఇది క్యూ మధ్యలో ఉన్నారు, మీరు వెనక్కి వెళ్ళాలి అని డైరెక్ట్గా చెప్పేశారు. ఇది మన ఇండియాలో చెప్పగలవా? లేదు కదా. సో ఇక్కడ ఏంటంటే క్యూ కల్చర్ అలా ఉంటుంది మరి. నెంబర్ 8, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఇక్కడ వీళ్ళు చెప్పడమే కాదు యాక్చువల్గా పాటిస్తారు. నేను ఇక్కడికి వచ్చాక లైక్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఇలా ఉంటుందా అని చెప్పి నాకు తెలిసింది. ఇండియాలో అయితే నేను ఈవెన్
అప్పట్లో నాకు షిఫ్ట్ ఎలా ఉండేదంటే 8 వరకు ఉండేది, 11 to 8 అనమాట. కానీ చాలాసార్లు 9 వరకు, 10 వరకు, 11 వరకు చేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ అలా కాదు. మీరు 8 to 5 వర్క్ చేస్తారా, 9 to 6 వర్క్ చేస్తారా, ఏదైనా మీ షిఫ్ట్ అనేది 5 o'clockకి అయిపోతే మిమ్మల్ని ఎవ్వరూ కూడాను డిస్టర్బ్ చేయరు. మీ పర్సనల్ టైం మీదే. ఈవెన్ అసలు నేను ఎన్నిసార్లు హాలిడేలో ఉన్నప్పుడు కూడా ఇండియాలో వర్క్ చేసేటప్పుడు నాకు కాల్స్ వచ్చేవి, మెయిల్స్ వచ్చేవి, దానికి రెస్పాండ్ అవ్వాల్సి వచ్చేది. కానీ ఇక్కడ మీకు ఏ కాల్ వచ్చినా వర్క్ టైంలో మాత్రమే. వర్క్ టైం అయిపోయిందా, మీకు ఏ మెయిల్స్కి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు అండ్ ఏ కాల్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ వెకేషన్ టైం మీ పర్సనల్ టైం అవుతుంది అండ్ దే రియల్లీ రెస్పెక్ట్ దట్. అది నాకు ఇక్కడ చాలా నచ్చింది. ఇక్కడ ఉన్న వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కల్చర్ నాకైతే అసలు స్టార్టింగ్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఇలా ఉంటుందా అనేది ఒక బిగ్ కల్చరల్ షాక్ ఇది. సో ఇక్కడ కల్చర్ ప్రకారం, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళ కల్చర్ ప్రకారం ఇలాగే ఉంటుంది. సో ఇట్స్ వెరీ గుడ్ కల్చర్. అన్ని కంపెనీస్ ఫాలో అవుతాయి అని నేను చెప్పను, ఎందుకంటే కొన్ని వర్కర్స్ కౌన్సిల్కి లింక్ లేని కొన్ని జాబ్స్ ఉంటాయి. సో అవి కొన్ని అయితే కొంచెం అటు ఇటు అవుతుంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఈ కల్చర్ని పాటిస్తాయి అండ్ ఇట్స్ వెరీ గుడ్ టు వర్క్ హియర్ అలాంటి కంపెనీస్లో. నెంబర్ 9, నో స్మాల్ టాక్, జీరో ర్యాండమ్ చిట్ చాట్. అవును, ఇక్కడ మీరు ట్రైన్లో వెళ్తున్నా, బస్లో వెళ్తున్నా, ఎవరో స్ట్రేంజర్స్ని మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారేమో. అస్సలు అడగకండి. వాళ్ళు చాలా పర్సనల్గా, అంటే వాళ్ళకి భయపడతారనమాట ఇలాంటి పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటి అని చెప్పేసి. సో అది చాలా మీకు చాలా సీరియస్గా తీసుకుంటారు. ఇక్కడ స్ట్రేంజర్స్ని మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు, మీ ఏజ్ ఏంటి, ఇట్లాంటి పర్సనల్ క్వశ్చన్స్ని అస్సలు అడగకండి. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ ఈవెన్ నైబర్స్ని, ఈవెన్ వర్క్ చేసే కొలీగ్స్ని అడగాలన్నా కానీ నాకు భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఏంటి పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనుకుంటారేమోనని చెప్పేసి. సో ఇక్కడ ఇలాంటి ర్యాండమ్ టాక్స్ అనేది చేయకూడదు. కానీ ఇండియాలో అయితే ట్రైన్లో వెళ్తున్న అన్ని కనెక్షన్స్, పలానా వాళ్ళు మా చుట్టాలు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు అని ఇలాంటి టాక్స్ అన్ని ఎక్కడికో వెళ్ళిపోతాయి కదా. ఇక్కడ అలాంటివి కుదరదనమాట. 10th కల్చరల్ షాక్, ఇట్స్ యాక్చువల్లీ అ స్వీటెస్ట్ ట్విస్ట్ అనమాట. జర్మన్స్ నిజంగా వెరీ కైండ్ అండ్ హెల్ప్ఫుల్ ఉంటారు. వాళ్ళు చూడటానికి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా అలా అనిపిస్తారు, కానీ చాలా హెల్ప్ఫుల్ కైండ్ ఆఫ్ నేచర్ అనమాట. సో ఇది నాకు చాలా నచ్చుతుంది. మీరు జర్మన్స్ దగ్గరికి వెళ్ళి ఏమైనా హెల్ప్ అడగండి, వాళ్ళకి కుదురుతుందా అంటే ఇఫ్ దే ఆర్ రియలీ రెడీ టు హెల్ప్, వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు, అంటే ఎంతలా అయినా సరే వాళ్ళు హెల్ప్ చేస్తారు. మేబీ వాళ్ళు ఎక్కడికైనా అపాయింట్మెంట్కి వెళ్తున్నారు, వారు ఏదైనా వర్క్ ఉండి వెళ్తుంటే మీకు చేయకపోవచ్చేమో, ఎందుకంటే టైమింగ్స్ అంటే అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు కాబట్టి. కానీ వాళ్ళు చేయగలిగితే మాత్రం వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు, నేనెందుకు చేయాలి అన్నట్లు వాళ్ళు అస్సలు ఫీల్ అవ్వరు అనమాట. యాక్చువల్గా నేను లాస్ట్ టైం లైక్ జర్మనీ వచ్చినప్పుడు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను నా అపార్ట్మెంట్లో ఫర్నిచర్ అంతా సెట్ చేసుకోవాలి. అయితే అక్కడ నాకు ఇండియన్ కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళని అడిగాను నేను. ఇట్స్ రియల్లీ మై పర్సనల్, నేను ఇప్పటి వరకు చెప్తున్నవన్నీ కూడాను పర్సనల్ అండ్ ఇదే అయితే మాత్రం నాకు చాలా హార్ట్కి తీసుకున్నాను ఈ విషయం. ఎందుకంటే నిజంగా ఇండియన్ కొలీగ్స్ని నేను అడిగితే వాళ్ళు ఏవో కారణాలు చెప్పారు, ఎవ్వరు రాలేదు హెల్ప్ చేయడానికి. కానీ జస్ట్ ఒక జర్మన్ కొలీగ్ దగ్గర నేను అడగలేదు. నేను పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నాను, ఇండియన్ కొలీగ్స్ని అడుగుతుంటే ఆయన విని ఏంటి ఏమైనా హెల్ప్ కావాలా అని ఆయనంతటా ఆయనే వచ్చి నా దగ్గర టూల్ కిట్ ఉంది, నేను వచ్చి హెల్ప్ చేస్తానని చెప్పి ఆ ఫర్నిచర్ అంతా ఫిక్స్ చేయడానికి ఆయన హెల్ప్ చేశారు. నిజం చెప్తున్నాను, ఇప్పటి వరకు నాకు జర్మన్స్లో చాలా హెల్ప్ చేసిన వాళ్ళే ఎక్కువ. ఇది నేను నిజంగా ఎమోషనల్ ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఆ టైంలో నేను ఒక్కదాన్నే ఉన్నాను, కానీ నా ఇండియన్ కొలీగ్స్ ఎవ్వరూ హెల్ప్ చేయలేదు. బట్ ఐ రియల్లీ అప్రిషియేట్ అండ్ నేనైతే ఎప్పటికీ మర్చిపోలేనమాట. కింద కామెంట్ చేసి చెప్పండి మీకు నిజంగా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే జర్మన్ కొలీగ్స్తో కానీ, జర్మన్ ఫ్రెండ్స్తో కానీ. నాకు ఒక జర్మన్ ఫ్రెండ్ ఉంది, మీకు తెలుసు, నేను వీడియోస్ కూడా చేస్తున్నాను ఈ ఛానల్లో. సో తనన్నా కూడా నాకు చాలా చాలా ఇష్టం, ఎందుకంటే షీ ఈజ్ వెరీ కైండ్ అండ్ హెల్ప్ఫుల్. ఎక్కువ ఎమోషనల్ అయిపోతున్నాను, బట్ టైం అయితే ఇప్పటికీ ఈ వీడియో లెంత్ చాలా చాలా ఎక్కువ అయిపోయింది. కానీ నా దగ్గర ఇంకా ఒక 10 to 15 పాయింట్స్ ఉన్నాయి చెప్పడానికి, ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండే పాయింట్స్. సో నేను పార్ట్ 2 చేస్తాను ఈ వీడియోకి. డెఫినెట్గా వెంటనే రిలీజ్ అవుతుంది, ఎందుకంటే నేను ఇప్పుడే షూట్ చేస్తాను. సో ఇది 2 పార్ట్స్గా రిలీజ్ చేస్తాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? మీకు నచ్చితే కనుక ముందుగానే ఈ వీడియోకి హైప్ చేయండి. నేను ముందు అడగటం మర్చిపోయాను, బట్ ఇప్పుడైనా సరే ఇక్కడి వరకు చూసిన వాళ్ళు
కంపల్సరీగా మీరు ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ ఆల్సో హైప్ కూడా ఇవ్వండి. మీరు హైప్ ఇచ్చారా లేదా అని నాకు కామెంట్ చేసి చెప్పండి సో దట్ ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్, మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు ట్రావెలిస్టా. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ పార్ట్ 2 వస్తుంది. స్టే ట్యూన్. వెంటనే ఇమీడియట్గా కొన్ని రోజుల్లో రిలీజ్ చేస్తాను. ఈ బ్యాక్గ్రౌండ్ మీకు ఏమైనా ఏఐ అనిపిస్తుందా? అస్సలు కాదు, ఇదంతా రియల్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు చూడండి, దీస్ ఆర్ ఆల్ రియల్, ఎవ్రీథింగ్ ఈజ్ రియల్. ఈ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ కూడాను ఏఐ జనరేటెడో లేకపోతే కాదు. సో ఓకే, సెకండ్ పార్ట్ షూట్ చేయాలి కదా. బాయ్ బాయ్.